నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. పరిశుద్ధ దేవుడు ఆయన మార్గము గూర్చిన ఉపదేశము ఆయనే చేయును. మానవునికి తెలియనటువంటి చూడనటువంటి మార్గము ఆయన ఉపదేశము చేయుట మాత్రమే గాక ఆ త్రోవను నడిపించేవాడు. మరి ఆ త్రోవను అనగా నేనే మార్గము సత్యము జీవమును అని చెప్పబడిన మార్గమైనటువంటి యేసుక్రీస్తు ఉపదేశము చేయుట ద్వారా మనము నడకలో తప్పిపోము, మార్గములో పడిపోము. ఎందుకనగా ఆయన మార్గములో వెలుగు ఉండును, ఆ వెలుగు ద్వారా చేరవలసిన గమ్యము చేర్చగలడు. అయితే మనకు ప్రయోజనము కలుగునట్లు క్షేమము సరి అయిన త్రోవలో నడిపింపు నీకు కూడా కావాలంటే వెలుగైనటువంటి యేసుక్రీస్తుని అనుసరించు, ఆయన మాటలను పాటించు. దేవుడు నిన్ను దీవించి నడిపించునుగాక. ఆమెన్.